బైబిల్స్ ఉంటే ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభా. నాయనా ఈ రాత్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. మీరు మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. నాయనా ఈ రాత్రి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉండటం అంటే ఏంటి అని అంటే, ఈ భూమి శాశ్వతంగా నిలిచి ఉండొచ్చేమో కానీ ఈ భూమి మీద మనము శాశ్వత కాలం అయితే ఉండం. దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఒక వచనం చదివాను. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడింది. సాధు సుందర్ సింగ్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన పంజాబ్లో పుట్టారు. తర్వాత హిమాలయ పర్వతాలకు వెళ్ళేటప్పుడు ఆయన అదృశ్యమయ్యారు. కొంతమంది అంటారు చనిపోయాడు అని అంటారు, కొంతమంది అంటారు ఆయన అలాగే పరలోకంలోకి వెళ్ళాడు అని అంటారు. ఆయన పుస్తకం చాలా అద్భుతంగా ఉండిద్ది. ఆయన కొన్ని బుక్స్ రాశారు. ఆయన లైఫ్ హిస్టరీకి సంబంధించిన ఒక బుక్ ఉంది. ఆయన ఒకసారి 40 days ఫాస్టింగ్ చేశారు. 40 days ఫాస్టింగ్ చేసినప్పుడు ఆయనకి పరలోక దర్శనాలు కలిగినాయి. ఆ పరలోక దర్శనాలన్నిటినీ ఒక పుస్తకంలో రాశారు. అది మీకు బుక్ స్టాల్కి వెళ్తే ఒక 30 రూపీస్ 40 రూపీస్కి ఆ బుక్ దొరికిద్ది. సాధు సుందర్ సింగ్ గారు రాసిన పరలోక దర్శనాలు అనే బుక్ దొరికిద్ది. అది ఒకసారి చదవండి. అది చదివితే కొన్ని నమ్మే విధంగా ఉంటాయి, కొన్ని నమ్మని విధంగా ఉంటాయి. నేను అది నమ్మమని నేను చెప్పను, కానీ అందులో ఒక ఇన్సిడెంట్ రాశారు ఆయన. అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నా. అందులో ఒక ఇన్సిడెంట్ ఏం చెప్పారు అని అంటే, దేవుని విశ్వాసులు ఇద్దరు పెళ్లి చేసుకుంటే, భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు అయితే, వాళ్ళు ఒక ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఆమె గర్భంలో ఒక పిండం ఏర్పడితే, తండ్రి కూడా విశ్వాసే, తల్లి కూడా విశ్వాసే. పిండము ఒక బేబీ ఏర్పడింది. సడన్గా ప్రీమెచ్యూర్గా ఆ పిండం చనిపోయింది, ఆ పిండం రాలిపోయింది, అబార్షన్ అయింది అనుకోండి. అందులో ప్రాణం ఉంది, అందులో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఆ ప్రాణము భూమి మీదకి రాకముందే, భూమి మీద జన్మించకముందే అది గర్భంలో చనిపోయింది. అయితే ఆ ఆత్మ తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇంకా కళ్ళు తెరవలేదు, మేలు కానీ కీడు కానీ జరగలేదు, ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారు అని అంటే, ఈ ఆత్మ పరలోకంలో పరదైస్లో ఒక ప్లేస్కి వెళ్తుంది, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు మానవులే, మానవ ఆత్మగా వాళ్ళు పరలోకంలోకి పరదైస్లోకి వచ్చారు, కానీ వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్. అందుకని అక్కడ ఆ ఆత్మకి దేవదూతలో దేవుని గురించిన బోధ చేస్తారంట కొంతకాలం. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బేబీ స్పిరిట్ ఏదైతే ఉందో అది పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మకి దేవునికి సంబంధించిన జ్ఞానం తెలియజేస్తారు. అసలు తండ్రి అయిన దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో, అసలు పరలోకం అంటే ఏంటి, సృష్టికర్త ఎవరో, ఇవన్నీ ఆ బేబీకి తెలియజేస్తారు. ఆ బేబీ ఒక టైంలో ఫుల్గా దేవుని నాలెడ్జ్ని పొందుకున్న తర్వాత ఆ బేబీ దేవుని పనిలో ఉంటుంది అని ఆయన చెప్పారు. సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు. అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఇంకొక ఆయన, ఒక దైవజనుడు, ఆయన పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్తే ఆయన చాలా దర్శనాలు చూశాడు పరలోకంలో. అయితే పరలోకంలో ఒక వింతైన
ఆశ్చర్యకరమైన దర్శనం దేవుడు ఆయనకు ఒకటి చూపించారు. అదేంటంటే, దూరాన ఒక ప్లేస్లో పరలోకంలో దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంటుంటే, ఆ మహిమకు దగ్గరగా చాలామంది ఉన్నారు, ఆ మహిమకు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న వాళ్ళు దేవుని మహిమను చూసి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు దూరంగా నిలబడి. దగ్గరగా ఉండిన వాళ్ళు దేవుని మహిమను చూసి దగ్గరగా దేవుని ఆరాధన చేస్తున్నారు, మహిమకి దగ్గరగా ఉంటున్నారు. ఈ సేవకుడు అదేంటి అని దేవుణ్ణి అడిగితే, అంటే దేవదూతని అడిగితే, దేవదూత చెప్పాడు, దేవుని మహిమను అందరూ అనుభవిస్తారు, కానీ కొంతమంది ఎక్కువ అనుభవిస్తారు, కొంతమంది తక్కువ అనుభవిస్తారు. దేవుని మహిమను తక్కువ అనుభవిస్తున్న ఈ గుంపు ఎవరు అనంటే, వాళ్ళు ఆఖరి నిమిషంలో రక్షణ పొందిన వాళ్ళు. అంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, ఐసీయూలో ఉంటారు, వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది, డాక్టర్ చనిపోతాడు అని చెప్తారు, వాళ్ళకు కూడా అర్థమైంది చనిపోతారు అని. అప్పటి వరకు వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కానీ మరణ పడక మీద ఉండినప్పుడు, ఒక గంటలోనో, ఒక రోజులోనో, ఒక వారంలోనో చనిపోతారు అని అనినప్పుడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము సువార్త ప్రకటించామనుకోండి, మంచంలో ఉండినప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశానని ఆ పాపాలన్నీ అక్కడ ఒప్పుకుని, ఆ రక్తంతో, యేసు రక్తంతో తన పాపాలు కడుక్కుని, అప్పుడు గనక దేవునికి తన జీవితం అప్పగిస్తే, ఆ తర్వాత చనిపోతే అతను నరకానికి వెళ్ళడు. ఎందుకంటే చనిపోబోయే ముందు యేసు రక్తము ఆయన్ని పవిత్రపరిచింది, ఆయన పరలోకానికి డెఫినెట్గా వెళ్తాడు. కానీ దేవుని కంప్లీట్ గ్లోరీలోకి అతను వెళ్ళడు. మహిమలో లెవెల్స్ ఉంటాయి, మహిమ నుండి అధిక మహిమ, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, అట్లాగే మహిమ ఉంది, అధిక మహిమ ఉంది. ఇప్పుడు అందరూ ఒకే మహిమలో ఉండరు. పరలోకం వెళ్ళిన తర్వాత మనమందరము ఒకే మహిమ మనం అనుభవించం. మహిమలో చాలా తేడాలు ఉంటాయండి, అది ఇప్పుడు మనకు అర్థం కాదు. ఏ భేదమో లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. మోషే దేవునితో మాట్లాడాడు, చాలా రోజులు మాట్లాడాడు. దేవుడు మోషే ఎదుట అగ్ని స్తంభం వలె వచ్చి నిలబడేవాడు. మోషే ఆ అగ్ని స్తంభం వైపు తన ముఖం తిప్పేవాడు. అగ్ని స్తంభంలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. అలా 40 సంవత్సరాలు జరిగింది మోషేకి. పగలేమో మేఘ స్తంభంలో నుంచి మాట్లాడేవాడు, రాత్రేమో అగ్ని స్తంభంలో నుంచి మాట్లాడేవాడు. మోషే ఏ రోజు దేవుని ముఖాన్ని సంపూర్ణంగా చూడలా. ఒకరోజు మోషే దేవునితో మాట్లాడి అంటాడు, నాయనా నాకు నీ మహిమను చూడాలని ఉంది అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా మహిమను చూస్తే ఏ మనుష్యుడు బ్రతకలేడు, చనిపోతాడు అని అంటాడు. కానీ మోషేకి దేవుడు తన మహిమను చూపిస్తాడు. మహిమను చూస్తే మోషే ఏం చూస్తాడంటే, దేవుని వీపి వెనక భాగం చూస్తాడు. మహిమ అంటే అక్కడ అర్థమైంది ఏంటి అని అంటే, దేవుని సన్నిధి. పరలోకంలో దేవుని మహిమను మనం అనుభవించడం అంటే దేవునికి సమీపంగా ఉండటం, దేవుని సన్నిధిని అనుభవించే విధానం. కొంతమంది దేవుని మహిమను ఎక్కువగా అనుభవిస్తారు, కొంతమంది దేవుని మహిమను తక్కువగా అనుభవిస్తారు. ఇప్పుడు మనందరం పరలోకంలోకి వెళ్ళామనుకోండి, మనందరి ముఖాలు ఒకేలాంటి వెలుగుతో ఉండవు, డిఫరెంట్ గ్లోరీలో ఉంటుంది. ఒక ప్రత్యేకమైన వెలుగుతో మనం వెలిగింపబడతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు పునరుద్ధానం గురించి చెప్తా ఏమంటాడంటే, ఆకాశ వస్తురూపాలు ఉన్నాయి, సూర్యుడు మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు అని అంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లోరీ ఉంది. సూర్యుడు మహిమ ఒకలాగుండిద్ది, చంద్రుడి మహిమ ఒకలాగుంటుంది, నక్షత్రాల మహిమ ఒకలాగుంటుంది అని పౌలు చెప్తా, పౌలు ఏమంటాడంటే, మనం పునరుద్ధానుడు అయిన తర్వాత మనం కూడా అలాంటి గ్లోరీలో ఉంటాము, ఒక్కొక్కళ్ళమే ఒక్కొక్క రకమైన గ్లోరీని మనం అనుభవిస్తాము అని అంటున్నాడు. మనమందరము పరలోకం వెళ్ళిన తర్వాత ఒకే లెవెల్లో ఉండము, మనందరము డిఫరెంట్ గ్లోరీస్లో ఉంటాం, మహిమలో ఉంటాం. ఇదంతా దేని మీద ఆధారపడి ఉండిద్ది అని అంటే, ఇక్కడ భూమి మీద మనం బతికున్నప్పుడు దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత మహిమ నీ లోపలికి ఇంపార్ట్ అవుతుంది. ఇక్కడ వచనం ఏం చెప్తుంది అంటే,
యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటయే నిత్య జీవము అని అంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒక మాట అడుగుతాను. తండ్రి అయిన దేవుడు మీకు తెలుసా? యేసు ప్రభువు మీకు తెలుసా? తెలుసు అని అంటే మీరు పుస్తకంలో చదివింది, బైబిల్లో చదివింది చెప్పటం కాదు. అసలు పర్సనల్గా మీరు ఎప్పుడైనా మీట్ అయ్యారా? పర్సనల్గా మీరు ఎప్పుడైనా తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకున్నారా? పర్సనల్గా యేసు ప్రభుతోటి ఒక ముఖాముఖి ఎన్కౌంటర్ మీకు జరిగిందా? ఎప్పుడైతే దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడో, ఒక ఎన్కౌంటర్ జరుగుతుందో, అప్పుడు ఇంపార్టేషన్ జరిగిద్దండి. మీ లోపలికి గ్లోరీ రిలీజ్ అయింది. మీరు యేసు ప్రభుని ముఖాముఖిగా చూశారనుకోండి, ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళండి, మోకరించండి, మీ డోర్స్ క్లోజ్ చేసుకుని మీ రూమ్లో కూర్చుని ప్రార్థన చేయండి చేయండి చేయండి. గంటలు 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 ప్రార్థన చేయండి. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. కొన్ని రోజులు అలా కంటిన్యూస్గా చేయండి. సడన్గా మీ రూమ్లో యేసు ప్రభు ప్రత్యక్షమవుతారు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు అనుకోండి, మీ బాడీలోకి ఆ ఇంపార్టేషన్ జరిగింది. అదేదో ఒక మనిషిని కలిసినట్టు ఊరినే షేక్ అండ్ ఎవరు. ఆయన వచ్చి నిలబడినప్పుడు యోహాను యేసు ప్రభుని చూసినప్పుడు, మొదటిసారి పునరుద్ధానుడైన యేసయ్యను చూసినప్పుడు యోహాన్ అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటాడు. ప్రకటన గ్రంథం 1:17లో రాయబడింది. యేసు ప్రభు మీకు గనక ముఖాముఖిగా ప్రత్యక్షమైతే ఇంపార్టేషన్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఆయన అభిషేకం వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన మనతో మాట్లాడేటప్పుడు ఆయన నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి చూడండి. ఆ వైబ్రేషన్స్ గ్లోరీ. యేసు ప్రభు దేవుని మహిమ. దేవుని మహిమ అంటే జీసస్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? 1, 2, 3 వచనాల్లో అద్వితీయ దేవుని యొక్క మహిమ యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చాడు అని అంటే దేవుని గ్లోరీ మన రూమ్లోకి వచ్చినట్లు, దేవుని మహిమ మన రూమ్లోకి వచ్చినట్లు. మీరు దేవుని మహిమను ఫేస్ చేయటం అని అంటే ఆ పవర్, ఆ ఇంపార్టేషన్, ఆ వైబ్రేషన్, ఆ గ్లోరీ మన లోపలికి వచ్చినప్పుడు అది మనల్ని వెనక్కి తోసేసినట్లుగా చాలా పవర్ రిలీజ్ అయింది. యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడటం అంటే నాకు ఆ అనుభవం ఉంది. యేసు ప్రభు ఫస్ట్ టైం మన లైఫ్లో ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు అదొక సపరేట్ ఎన్కౌంటర్ అండి. పౌలు గుర్రం మీద వెళ్తూ ఉండినప్పుడు మెట్ట మధ్యాహ్నం ఆకాశంలో నుండి దేవుని వెలుగు కొడితే ఆయన కళ్ళు పోయినాయి ఆ వెలుగు చూడలేక. గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. పవర్ రిలీజ్ అయింది. ఆయన శరీరంలోకి గ్లోరీ అలా టచ్ అయింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని గురించి మీరు ఎంత ఎక్కువగా రీసెర్చ్ చేస్తారో, ఎంత ఎక్కువగా చదువుతారో, తండ్రి అయిన దేవుని గురించి మీరు ఎంత ఎక్కువగా వాక్యం చదివి ధ్యానం చేస్తూ ఉంటారో మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఆ గ్లోరీ రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. మీకు తెలియదు. అది మీ శరీరంలోకి, మీ ప్రాణంలోకి, మీ ఆత్మలోకి ఆ ఇంపార్టేషన్ అది లోపలికి వెళ్తుంది. ఆ గ్లోరీ వెళ్తూ ఉంటుంది. మీరు వాక్యము, ప్రార్థన మీ రూమ్లో కూర్చుని అలాగే ఉండండి కొన్ని రోజులకి. యేసు ప్రభు డైలీ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రులు యేసు ప్రభు ఎక్కువ ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు పగలంతా పరిచర్య చేసి రాత్రి కొండ మీదకి వెళ్ళి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వెంట తన 3 శిష్యుల్ని తీసుకుని పోయారు. వాళ్ళు నిద్రపోతున్నారు, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ఆ కొండంతా గొప్ప వెలుగుతో నింపబడి ఉంది. మిట్ట మధ్యాహ్నం అయినట్టు అయింది. వెంటనే వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తే యేసు ప్రభు ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే తండ్రి మహిమ యేసు ప్రభులోకి అలా రిలీజ్ అయింది. ఆ ఇంపార్టేషన్ జరిగింది. గ్లోరీని బట్టి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును యేసు ప్రభు చెప్పారు. తండ్రితో మాట్లాడతా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, తండ్రితో చెబుతాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును
నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటాడు. నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ మూమెంట్లో చనిపోయి పరదైస్కి వెళ్ళిన ఆత్మలు, అలాగే భార్యాభర్తలు వాళ్ళు బిడ్డని కనకముందే ఆ పిండం కనుక రాలిపోతే ఈ స్పిరిట్స్కి సరి అయిన దేవుని జ్ఞానం ఉండదు. వీళ్ళు పరలోకం వెళ్తారు, ఆఖరి నిమిషంలో రక్షించబడ్డారు కాబట్టి వీళ్ళు పరలోకంలోకి వెళ్తారు. చనిపోయి మరి వాళ్ళకి మంచి చెడు అసలు రక్షణ పొందటానికి అవకాశం లేదు. పిండంగా ఉన్న బేబీ, అబార్షన్ అవుతున్న బేబీ, ఆ బేబీ ఇంకా భూమి మీద పుట్టలా, కాబట్టి మీరు రక్షణ సువార్త ప్రకటించలేరు, బాప్టిజం ఇవ్వలేరు. కానీ అందులో ఆత్మ ఉంది, ఆ ఆత్మ డెఫినెట్గా పరలోకంలోకి వెళ్తుంది. పరలోకంలో ఆ ఆత్మ ఏం చేసిద్ది? అద్వితీయ సత్య దేవుని గురించిన జ్ఞానం ఇవ్వబడిద్ది, యేసు ప్రభు గురించిన జ్ఞానం ఇవ్వబడిద్ది. కానీ వాళ్ళు పునరుద్ధానంలో పాలు పొందరు, ఎందుకంటే యేసు రక్తం వాళ్ళ మీద పడలేదు కాబట్టి. లాస్ట్ మూమెంట్లో రక్షణ పొందిన వాళ్ళు, యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు. వాళ్ళకు ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళి ఇంకా మహిమను పెంచుకోలేరు. ఈ భూమి మీద ఆఖరి నిమిషంలో రక్షణ పొంది పరలోకం వెళ్ళిన వ్యక్తి దేవుని మహిమని సంపూర్ణంగా అనుభవించలేడు. అతను రక్షణ పొందాడు అంతే, అతను పరలోకంలోకి వెళ్ళాడు. కానీ మీకు నాకు ఉన్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా అండి? గ్లోరీని ఎక్కువగా తీసుకునే టైం ఇప్పుడు, దేవుని మహిమను అనుభవించే టైం. ఏ భేదమో లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. పాపం చేసాము కరెక్టే, యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత ఇప్పుడున్న అవకాశం ఏంటంటే, ఇప్పుడు మహిమను మనం తీసుకోగలుగుతాం, ఇప్పుడు మనము ఆ మహిమను పొందుకోగలుగుతాం, దేవుని ప్రెజెన్స్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డ, మనము కొద్ది రోజుల్లో పరలోకంలోకి వెళ్ళబోతున్నాము. కొద్ది రోజుల్లో అంటే మీరు ఇక్కడ కూర్చున్న చాలామంది చనిపోరండి, ఆల్మోస్ట్ ఎవరు చనిపోరు. ఎందుకు అని అంటే, అంత త్వరగా మనకి ఆకాశంలో నుంచి బోర మోగబోతుంది, అంత దగ్గరగా బోర మోగబోతుంది. మీరు అంటారు, మీరు అంత గ్యారంటీగా ఎలా చెబుతున్నారు అని. ఎలా చెప్తున్నాము అని అంటే, సంఘం ఎత్తబడబోయే ముందు కొన్ని సంఘటనలు జరగాలి, అవి జరుగుతున్నాయి. మీలో చాలామంది టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. టీవీలో నేను ఈ వాక్యం అంతా చెప్పాను. మనం లాస్ట్ డేస్లోకి వచ్చేసాము, మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాము అని చెప్పాను. ఇశ్రాయేలీలు మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, ఎప్పటి నుంచో ఎర్రని పెయిన్ ఒకటి పట్టుకుని వాళ్ళు మేము బలి ఇవ్వబోతున్నాం అని అంటూ ఉన్నారు. చాలా రోజుల నుంచి ఆ ఎర్రని పెయిన్ దగ్గర పెట్టుకున్నారు. 2022లో వాళ్ళు ఆ ఎర్రని పెయిన్ పట్టుకొచ్చుకున్నారు అమెరికా నుండి. దాన్ని బలి ఇవ్వబోతున్నాం అన్నారు. ఎర్రని పెయిన్ బలిస్తే ఏం జరిగిద్ది అని అంటే, వాళ్ళకి మందిరం కట్టుకోవటానికి వాళ్ళకి అన్ని సమకూడినట్టు అవుతుంది. వాళ్ళు మందిరం కట్టుకోవటానికి ఈ వారంలోనే వాళ్ళు ఎర్రని పెయిన్ బలిచ్చారు. వాళ్ళు మందిరం కట్టుకుంటారు. వాళ్ళు మందిరం కట్టుకుంటే మనకేంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళు మందిరం కట్టుకుంటే సంఘం ఎత్తబడే దినం దగ్గరికి వచ్చేసినట్లు. ఏదో ఒక టైంలో సడన్గా మనకు ఆకాశంలో బోరమోగిద్ది. 2000 సంవత్సరాలుగా చెయ్యింది, 2000 సంవత్సరాలుగా జరగంది, ఇప్పుడు మన కాలంలో మన తరంలో మనం చూస్తూ ఉండగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 వచనాల్లో, ఇవన్నీ జరుగునప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి అని రాయబడింది. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, ఇశ్రాయేలీలు గనక మందిరం కట్టారు అని అంటే, ఇశ్రాయేలీలు గనక యెరూషలేంలో మందిరం కట్టారు అని అంటే సంఘం ఎత్తబడే రోజు వచ్చేసింది అని. ఆ రోజు ఎప్పుడైనా జరిగిద్ది. జస్ట్ వాళ్ళు మందిరానికి పునాది వేయటానికి ముందు రోజో తర్వాత రోజో లేదా ఒక 3 సంవత్సరాల్లోనో డెఫినెట్గా మనకి ఆకాశంలో బోర మోగిద్ది. మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి,
ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ బోధకులను అడగండి, మీరు ఎర్రని పెయ్యిని ఎందుకు బలిచ్చారు అని అడగండి. లేకపోతే హమాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, హమాస్ వాళ్ళని అడగండి, మీరు అక్టోబర్ 7వ తారీఖున మీరెందుకు యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, మీరెందుకు ఇశ్రాయేలీల్ని బందీలుగా తీసుకున్నారు, మీరెందుకు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చెప్పకుండా దాదాపుగా ఇప్పటికీ 1,00,000 మంది చనిపోయారండి అన్అఫీషియల్ లెక్కలు. ఇశ్రాయేలీల్ని ఒక 1,500 మందిని చంపుంటారేమో హమాస్ వాళ్ళు. కానీ ఆ హమాస్ వాళ్ళు చంపిన 1,500కు బదులుగా గాజాలో దగ్గర 1,00,000 మంది చనిపోయారు. మీరు హమాస్ వాళ్ళని పట్టుకుని అడగండి, మీరు ఎందుకు ఈ పని చేశారు, మీరు ఇశ్రాయేలీల మీదకి వెళ్ళి వాళ్ళని చంపకపోతే, వాళ్ళని బందీలుగా తీసుకోకపోతే ఇన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు కాదు కదా, ఇన్ని వేల మంది నిరాశ్రయులు అయ్యేవాళ్ళు కాదు కదా. అంటే హమాస్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు మందిరం కట్టాలనుకుంటున్నారు, అది మాకు ఇష్టం లేదు అంటారు. వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు? మందిరం కట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు, హమాస్ వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు మీరు హమాస్ వాళ్ళని అడగాలి, వాళ్ళు మందిరం ఏడగడుతున్నారు అని మీరు అడగాలి. అప్పుడు హమాస్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎర్రని పెయిన్ తెచ్చుకున్నారు అని అంటారు. వాళ్ళు ఎర్రని పెయిన్ తెచ్చుకుంటే మీకేంటి అని అంటే, ఎర్రని పెయిన్ తెస్తే వాళ్ళు బలిస్తారు, బలిస్తే వాళ్ళు మందిరం కడతారు అని హమాస్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఈ ప్రవచనాలన్నీ అనవసరం, వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇశ్రాయేలీలు మందిరం కట్టబోతున్నారు అని. 2022వ సంవత్సరం నుంచి ఇశ్రాయేలీలు మందిరం కడుతున్నాం, మందిరం కడుతున్నాం, మందిరం కడుతున్నాం, బలి ఇవ్వబోతున్నాం, బలి ఇవ్వబోతున్నాం, బలి ఇవ్వబోతున్నాం అని అన్నారు. ఇప్పుడు వరకు ఇవ్వలా, ఈ వారం ఇచ్చారు. ఈ వారం ఎర్రని పెయ్యిని వాళ్ళు బలిచ్చారు. బలిస్తే మనం ఇలాగే కూర్చుని ఉంటాం. మనకు ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్కి తెలీదు ఎర్రని పెయ్య బలిచ్చారు అని. అలాగే వాళ్ళు అనుకోకుండా ఏదో ఒక రోజు మందిరం కట్టేస్తారు. మందిరం కట్టడం అంటే ఒక చిన్న టెంట్ వేస్తే చాలు, టెంట్ వేసి వాళ్ళు బలిస్తే చాలు, మందిరం కట్టినట్లే. మందిరం కడితే అంటే వాళ్ళకి పరిశుద్ధ స్థలం ఏర్పడినట్లు. పరిశుద్ధ స్థలం ఏర్పడితే ఇక సంఘం ఎత్తబడే రోజు వచ్చినట్లే. మీకు ఇష్టం ఉండినా మీకు ఇష్టం లేకపోయినా, మీరు పరలోకం వెళ్ళాలనుకున్నా వెళ్ళొద్దనుకున్నా దానికి మీకు ఇక ఏం సంబంధం ఉండదు. ఆకాశంలో బోర మోగిద్ది, యేసు ప్రభు మేఘాల మీదకి వస్తాడు, తనకిష్టమైన వాళ్ళని ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసుకుని రెప్పపాటు కాలంలో ఆయన పరలోకం తీసుకుపోతాడు. పోయేటప్పుడు ఏమైద్ది అని అంటే, మన వస్త్రాలు ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళ వస్త్రాలన్నీ కింద పడిపోయి ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవులందరూ రెప్పపాటు కాలంలో అదృశ్యమైపోతారు. మీరు గనక నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు గనక రక్షణ పొంది ఉంటే, బ్యాప్టిజం తీసుకుని ఉంటే, బోర మోగిద్ది, మీరు వెళ్ళిపోతారు. మీ వస్త్రాలు ఇక్కడ కింద పడిపోతాయి, మీ ఒంటి మీద ఉన్నాయి కింద పడిపోతాయి. మీరు వెళ్ళేటప్పుడు మీ మహిమను బట్టి దేవుడు మీ మీద ఒక వస్త్రం పెడతారు. మీరు మేఘాల మీదకి వెళ్తారు, పరలోకం వెళ్ళిపోతారు. కానీ విడవబడిన వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. ఆ టైమింగ్లో మనం ఇప్పుడు ఉన్నాం, ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్లో మనం ఇప్పుడు ఉన్నాం. మీరు ఏమనుకుంటున్నారు, ఇంకొక మనం ఈ భూమి మీద ఉంటామనుకుంటున్నారా? లేదు, మనది లాస్ట్ తరం, మనది ఆఖరి తరం. మన కాలంలో ర్యాప్చర్ని మనం చూడబోతున్నామండి, మన తరంలో చూడబోతున్నాం. ఇది వరకు చాలామంది ఇప్పుడే రాబోతుంది 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 అని చాలామంది చెప్పారు, రాకడొచ్చిద్ది, కానీ రాలా. కానీ ఇప్పుడెందుకు చెబుతున్నాము అని అంటే, ఇప్పుడు ప్రవచనాలన్నిటిని మీరు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నిటినీ చక్కగా లైన్గా పెట్టి చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రవచనాలు నెరవేరుతా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఎవరు ఎత్తబడతారు అని అంటే, అద్వితీయ సత్య దేవుడు గురించి తెలిసిన వాళ్ళు, యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎత్తబడతారు. మీకు మీ దేవునితో పరిచయం ఉందా? మీ దేవుడు మీకు పర్సనల్గా తెలుసా? దీని మీద ఆధారపడి ఉందండి. క్రైస్తవులు వాక్యం వింటారు కానీ ఎత్తబడరు, ప్రార్థన చేయించుకుంటారు కానీ ఎత్తబడరు. మీ గురించే చెబుతున్నా, మీరు వాక్యం విన్నంత మాత్రాన ఎత్తబడరు, మీరు ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన ఎత్తబడరు. మీకు యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండాలి,
ఒక రిలేషన్షిప్ ఉండాలి. మీ ఆత్మ యేసు ప్రభు ఆత్మ కలుస్తూ ఉండాలి. మీకు యేసు ప్రభుకి మధ్య ఒక సహవాసం అనేది ఉండాలి. ఇది లేదు అనుకోండి, మీరు 100 వాక్యాలు విని 1000 ప్రసంగాలు విని 1,00,000 మంది చేత ప్రార్థన చేయించుకున్న యేసు ప్రభువు మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళడు. దేవుని బిడ్డ, యేసు ప్రభుని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు సమయం అంతా ఫోన్తో గడిపేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీరు చాట్ జీపీటీలో కానీ, గూగుల్ ఏఐలో కానీ, దేంట్లో అయినా, డీప్ సర్చ్లో కానీ, దేంట్లో అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన బదులు అది ఆలోచించింది. ఒక ప్రశ్న మనం దాన్ని అడిగామంటే అది మనకు జవాబు చెప్పిద్ది. మీరు జస్ట్ మీ ఫోన్లోకి వెళ్ళి టైప్ చేయండి, నువ్వే గనక సాతానువైతే ఒక మనిషిని దేవునికి దూరంగా తీసుకెళ్లాలంటే ఏం చేస్తావు అని మీ ఫోన్లో చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడగండి. అది ఏదైనా ఆన్సర్ చెప్పిద్ది. మీరు జస్ట్ ఈ ప్రశ్న అడగాలి ఫోన్ తోటి, నువ్వే గనక సాతానువైతే మనిషిని దేవునికి దగ్గర కానియకుండా నువ్వేం చేస్తావు అని ప్రశ్న అడగండి. అప్పుడు అదేం చెప్పిద్ది అని అంటే, నేను ఆ వ్యక్తిని సోషల్ మీడియాకి బానిసగా చేస్తాను అని. అంటే అర్థం ఏంటి అని అంటే, యూట్యూబ్లు చూడటం, ఫేస్బుక్లు చూడటం, ఇంకా అస్తమానం అదే చూడటం, ఇంకా అలాగే తిప్పుతా ఉంటారు. రీల్స్ చూస్తూనే ఉంటారు. టైం అంతా దాంట్లోనే వేస్ట్ అవుతుంది. మీరు ఒక్క నిమిషం కూడా మోకరించి మీ హృదయం తెరిచి, యు విల్ నెవర్ స్పీక్ టు గాడ్. మీరు దేవునితో మాట్లాడలేరు. ఏ పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ డేస్లో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. మీకు యేసు ప్రభుతో సంబంధం లేకపోతే యు ఆర్ డెడ్. మీకు ఒక విషయం తెలుసా, మీరు నిజంగా జీవం కలిగి ఉన్నారో చనిపోయారో ఈజీగా అర్థమవుతుంది. మీరు పరలోకంలోకి వెళ్తారో వెళ్ళరో ఈజీగా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందో తెలుసా, ఒక 10 రోజులు డైలీ వాక్యం చదవండి, డైలీ 1 గంట సేపు మోకరించి ప్రార్థన చేయండి. 10 రోజులు చేయండి. 11వ రోజు చేయకండి. 11వ రోజు చేయకపోతే మీ లోపల మీ ఆత్మ ఏమవుతుందో తెలుసా, గలిబిలవుతున్నట్లు అనిపిస్తుంది మీ లోపల. అరే నేను ప్రేయర్ చేసుకోలేదు, అరే నేను వాక్యం చదవలేదు ఈరోజు అని గలిబిలవుతూ ఉంటుంది. అది ఆ సిమ్టమ్ ఏంటో తెలుసా, అది స్టార్టింగ్ సిమ్టమ్. అంటే మీరు ఆ 10 రోజులు దేవునితో నడిచారు, ఒక్కరోజు నడవపోతే మీ ఆత్మ అల్లాడిపోతుంది. అసలు మీరు ప్రార్థనే చేయట్లేదు, అసలు మీకు ఆ నడిపింపే రాట్లా. అరే ఈరోజు ప్రేయర్ చేసుకోలేదు, ఈరోజు వాక్యం చదువుకోలేదు, ఈరోజు నా దేవునితో నేను మాట్లాడలేదు అనే థాటే మీకు లేదు అనుకోండి, యు ఆర్ డెడ్. మీరు ఆల్రెడీ చనిపోయారు. యు ఆర్ డెడ్. ఆ టైంలో బోర మోగితే మీరు ఎత్తబడరు. మీరు ఎత్తబడటానికి అవకాశమే లేదు. మీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంటేనే బోర మోగినప్పుడు శబ్దం వినపడిద్ది. మీకు ఒక విషయం చెప్తా, ఈరోజు ఎవరైనా రక్షణ పొంది చనిపోతే వాళ్ళ బాడీని మనం తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెడతాం. వాళ్ళ ఆత్మ పరదైస్కి వెళ్తుంది. బోర మోగింది అనుకోండి, ఆ వాయిస్ ఫస్ట్ వెళ్ళిపోయి ముందు చనిపోయిన వాళ్ళకి వినపడిద్ది. ఆ వ్యక్తి రక్షణ పొంది ఉంటే, ఆ వ్యక్తి మట్టి అయిపోయినా ఆ వ్యక్తి చెవుల్లోకి పరలోకం నుండి వచ్చిన బోర శబ్దం డైరెక్ట్గా వెళ్ళిపోయింది. వాళ్ళు సమాధులను బద్దలు కొట్టుకుంటూ వాళ్ళ శరీరాలు లేపబడతాయి. పక్కనున్న సమాధి లేకూడదు, వాళ్ళకి ఆ వాయిస్ వినపడదు. మనం కూడా బతికి ఉన్నప్పుడు మీరు నిద్రపోతున్నా, నడుస్తున్నా, వెళ్తున్నా, ఎక్కడ ఉండినా కూడా ఆ బోర శబ్దం మోగిన వెంటనే ఎత్తబడే వాళ్ళకి మాత్రమే ఆ బోర మోగిద్దండి. ఆ వినపడిద్ది, అందరికీ మోగిద్ది. కానీ వినబడేది ఎవరికో అంటే ఎత్తబడే వాళ్ళకి మాత్రమే వినబడిద్ది. ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ఆ బట్టలు కింద పడిపోయినప్పుడు సంఘం ఎత్తబడింది అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు యేసు ప్రభువుకి మీకు ఏమన్నా సంబంధం ఉందా? వాక్యం వింటారు కరెక్టే,
మామూలుగా సహవాసాలు కూడికలకి వెళ్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, కరెక్టే. మీరు ఏ చర్చ్కైనా వెళ్ళండి, మీరు హెబ్రోన్ చర్చ్కి వెళ్ళండి, లూథరన్ చర్చ్కి వెళ్ళండి, బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళండి, పెంతెకోస్తు చర్చ్కి వెళ్ళండి, ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్ళండి, ఏ మెయిన్ లైన్ చర్చ్కైనా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీరు ఏ చర్చిలో ఉండినా యేసు ప్రభు మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. కానీ ఒకే ఒక్క విషయం ఏంటి అని అంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎరిగి ఉండటం. డూ యూ నో జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ? మీరు యేసు ప్రభువుని పర్సనల్గా కలుస్తున్నారా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్తే మీకు అలవాటు ఉందా? రోజు ఒక గంట సేపు అన్న మోకాళ్ళ మీద ఉండి దేవునితో మాట్లాడే అనుభవము మీకు ఉందా? ఇది చాలా సీరియస్గా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు రక్షణ పొంది ఉండి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే లాస్ట్ డేలో ఎత్తబడతాం. మనం ఆఖరి దినంలో ఉన్నాము. ఈ ఆఖరి దినంలో ఉన్న ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు అనుకోండి రక్షణ పొంది చనిపోతే ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్తాడు. కానీ లాస్ట్ డేలో ఉన్న పరిస్థితి ఏంటంటే, బోర మోగే టయానికి మనం ఏం చేస్తూ ఉంటామో అది మన పరలోకాన్ని డిసైడ్ చేసిద్ది. అంటే మీరు రక్షణ పొందారు, మీరు డైలీ ప్రేయర్ చేసుకుంటారు, మీరు చక్కగా దేవుని వాక్యాన్ని అంతా పాటిస్తారు, మంచిదే. మీరు ఒకరోజు టీవీ పెట్టుకున్నారు, ఏదో మంచి సినిమా చూస్తున్నారు, ఆ టైంలో సడన్గా బోర మోగింది అనుకోండి. ఆ పర్టికులర్ టైంలో బోర మోగింది అని అంటే ఆ పర్టికులర్ టైం, ఆ సెకండ్లో నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి మనం ఎత్తబడతామా విడవబడతామా అనేది డిసైడ్ చేయబడిద్ది. అంటే చివరి దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. భక్తి చేయటం ఇది అంత ఈజీ కాదండి. ఇది చాలా చాలా ఎత్తబడటం అనేది చాలా అద్భుతమైన అనుభవం. అది నిజంగా చాలా అద్భుతమైన అనుభవం. నాకు ఒక కల వచ్చింది, ఆ కల్లో బోర మోగింది. అప్పుడు ఉదయం 4 ఆ టైం అవుతుంది. 4 గంటలప్పుడు బోర మోగింది. అంటే 4 గంటలకు సంఘం ఎత్తబడిద్దని నేను చెప్పట్లా, కానీ బోర మోగే టైంలో గ్లోబ్ మొత్తంలో ఎక్కడో చోట ఉదయం 4 అయితే అవుతుంది. 4 గంటలప్పుడు బోర మోగింది, సంఘం ఎత్తబడింది, అందరు ఎత్తబడి గాల్లో లెగిసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వచనం చదువుతాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అంటే అది 9వ వచనం దగ్గర నుంచి ఉంది, అది చాలా పెద్దది. లాస్ట్ లైన్లో ఒక మాట ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలని రాయబడింది. అయినా నేను మొదటి నుంచి చదువుతాను 9వ వచనం నుండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అని కామా పెట్టి ఆ తర్వాత ఉంటుంది చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాను అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? తేజోవాసులైన పరిశుద్ధులు. మనం భూమి మీద ఉన్నాం, మనకు శరీరాలు ఉన్నాయి. పరలోకంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని తేజోవాసులు అంటున్నారు. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత మనము తేజోవాసులతో నివసించబోతున్నాం. ఇంకొక అద్భుతమైన మాట చదివి వివరిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుతాను చూడండి. వీరందరూ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుతాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని రాయబడింది. ఈ 2 వచనాలకు అర్థం ఏంటో తెలుసా అండి?
మనం భూమి మీద ఉన్నామో, మనకంటే ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళారు, పరదైసులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తేజోవాసులు. వాళ్ళతో పాటు దేవదూతలు ఉన్నారు, వాళ్ళు తేజోవాసులు. దేవుడు పరలోకంలో ఒక ప్లేస్ని సిద్ధం చేశాడు. ఆ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధన భక్తుల ఆత్మలన్నీ పరదైసులో ఉన్నాయి. అలాగే దేవదూతలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ఏర్పాటు చేసిన ఒక స్థలం వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు అందులోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఓయ్ ఆగండి, మీరు వెళ్ళకూడదు, వెయిట్ చేయండి అని అంటున్నాడు. అబ్రహాంకి అందులోకి వెళ్ళాలని ఉంది, ఇస్సాక్కి అందులోకి వెళ్ళాలని ఉంది, యాకోబుకి అందులోకి వెళ్ళాలని ఉంది, దేవదూతలకు అందులోకి వెళ్ళాలని ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది పరిశుద్ధులైతే చనిపోయారో వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు. కానీ ఆ పర్టికులర్ ప్లేస్లోకి మాత్రం అడుగు పెట్టట్లా. తండ్రి అయిన దేవుడు వాళ్ళని అడుగు పెట్టొద్దు అన్నాడు. వాళ్ళు చూస్తున్నారు, దాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు అడుగు పెట్టొద్దు అన్నాడంటే, తండ్రి అయిన దేవుడు చెప్పాడు, భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళతో కలిపి మిమ్మల్ని లోపలికి పంపిస్తా అని అంటున్నాడు. భూమి మీద ఉన్న కొంతమంది ఎవరో తెలుసా? మనమే. వీఆర్ ద పీపుల్. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. సంఘం ఎత్తబడటం కోసం మీరు ఎదురు చోట్ల. మనం లోకంలో ఉండి పరలోకంని మర్చిపోయాం. కానీ పరలోకంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి, హెవెన్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సెకండ్ మనల్ని గమనిస్తూ ఉన్నారు పరలోకం నుండి. ఎందుకు అనంటే, మనం వెళ్ళేంత వరకు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళలేరు. మనం వెళ్ళిన తర్వాతే మనము వాళ్ళు కలిసి అందులోకి అడుగు పెడతాం. అప్పటి వరకు వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రెండు వైపులు చూస్తున్నారండి. డైలీ వాళ్ళు దేవుడు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ పట్టణం వైపు చూస్తారు. ఒకసారి అటు చూస్తారు, ఒకసారి భూమి మీద చూస్తారు. భూమి మీద ఎవరిని చూస్తున్నారో తెలుసా? మనమే. మన వైపు చూస్తున్నారు. మన వైపు ఎందుకు చూస్తున్నారు? మనం రెడీ అవ్వాలి. మనం రెడీ అయితే, ఆ హెవెన్లీ గ్లోరీకి రెడీ అయితే, యేసు ప్రభు మేఘాల మీదకి వస్తాడు, వచ్చి మనల్ని తీసుకుపోతాడు. వాళ్ళు మనం వెళ్ళేంత వరకు ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టలేరు. కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మనం సిద్ధపాటు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు, మీరు రెడీ అయినా అవ్వకపోయినా. ఇశ్రాయేలీలు వాళ్ళు తొందరపడుతున్నారు. వాళ్ళు ఇమీడియట్గా మందిరం కట్టేశారు అనుకోండి, ఆ పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధులు ఉన్నారు చూడండి, తేజోవాసులు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అని అంటే, మనం రెడీ అయినా అవ్వకపోయినా అది మందిరం కట్టారు అని అంటే ఎత్తబడే డేట్ ఫిక్స్ అయినట్టే. ఎత్తబడ్డాము అని అనుకోండి, వాళ్ళకి హ్యాపీ. మనం వస్తున్నామా అని కాదు, మనం వెళ్తేనే వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టగలుగుతారు. మీరు మీ ప్రార్థనా జీవితాన్ని కనుక గంటలు తీసుకెళ్తే, వాక్యాన్ని బాగా చదివి ధ్యానం చేస్తే, ఒక వరం ఉందండి. ఆ వరంని ఏమంటారంటే ఆత్మలో కొనిపోబడే అనుభవం. అది ఒక వరం. ఆ వరంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ వరం ఉందనుకోండి, మీరు ఎప్పుడు పరలోకం వెళ్ళాలంటే మీ ఆత్మ అప్పుడు పరలోకం వెళ్ళిద్ది, పరలోకాన్ని చూసిద్ది. మళ్ళీ మీ ఆత్మ వచ్చి మీ శరీరంలో ప్రవేశించిద్ది. దీన్ని ఆత్మలో కొనిపోబడే వరం అని అంటారు. ఇది బైబిల్లో ఆల్మోస్ట్ అందరు అపోస్తలులకు ఉంది ఈ అనుభవం. ప్రత్యేకంగా పౌలు దాని గురించి చెప్తా ఉంటాడు. నేను శరీరంతో కొనిపోబడ్డాను, ఆత్మలో కొనిపోబడ్డానో నాకు తెలీదు అని అంటాడు. మీకు వీలైతే ఆ వరంను ఒకసారి పొందుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఆత్మ గనక పరదైస్కి వెళ్ళింది అనుకోండి, అక్కడున్న పరిశుద్ధులందరూ మిమ్మల్ని చూసి ఏమంటారంటే, పోయి భూమి మీద ఉన్న వాళ్ళకి తొందరగా చెప్పండి, రెడీ అవ్వమని అని చెప్తారు. వాళ్ళు మనం సిద్ధపాటు అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళంతా ఈగర్గా ఉన్నారు. యేసు ప్రభు కూడా మనల్ని త్వరగా పరలోకంలోకి తీసుకెళ్లాలని చాలా ఎదురు చూస్తున్నారు. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడు చెప్తారు,
ఒక మాట ఏం చెప్పారంటే, నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఆ మాట యేసు ప్రభు 2000 సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. కానీ ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు వినినా వినకపోయినా, మీకు విశ్వాసం ఉండినా ఉండకపోయినా, మీ తర్వాత ఇంకొక తరం అయితే లేదండి. వీ ఆర్ ద లాస్ట్ జనరేషన్. యేసు ప్రభుకి, పరలోకంలో ఉన్న పరిశుద్ధులకి, తండ్రి అయిన దేవునికి ఉన్న పెద్ద దిగులేంటి అని అంటే, మనము దీనిని సీరియస్గా తీసుకోవట్లేదు. మీరు సీరియస్గా ప్రార్థన చేసుకుని సిద్ధపడట్లేదు. నేను పరలోకంలోకి వెళ్ళాలి అనే అంత సీరియస్నెస్ ఇప్పుడున్న ఎవరికి లేదండి. ఈవెన్ సేవకులకు తెలియదు. నేను తొందరగా పరలోకంలోకి వెళ్ళాలి అనే ఆలోచన సేవకులకు కూడా లేదు. ఆ దప్పిక, ఆ కోరిక, ఆ ఆశ లేదు. ఎందుకు లేదు అని అంటే, మన పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ గుండెల మీద చేసుకుని చెప్పండి, రోజుకు 3 గంటలు మినిమం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? మనము చల్లబడిపోతున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము, దేవుని గురించి సరిగ్గా తెలుసుకోవట్లేదు. వాక్యం వినటం ముఖ్యం కాదు. వాక్యం విన్న తర్వాత మనము మన సొంతగా దేవునితో మాట్లాడటం, ఆ అనుభవం ఉండాలి. ఇదేమి ప్రత్యేకంగా ఉండేది కాదు. ఇది అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి, వాళ్ళందరికీ ఉంది. ఇది వాళ్ళు అబ్రహాం దగ్గరికి, మీరు అబ్రహాం లైఫ్ స్టైల్ని గమనించండి. అబ్రహాం తన భార్య అయిన శారాని టెంట్లో పెట్టేసి ఆయన పర్సనల్గా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఒంటరిగా దేవునితో సమయం గడిపేవాడు. ఆ ప్లేస్లోకి దేవుడు వచ్చేవాడు. అబ్రహాం దేవునితో మాట్లాడేవాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్న తర్వాత దేవుడు అక్కడి నుండి పరలోకం వెళ్ళిపోయాడు, అబ్రహాం ఇంటికి వచ్చేవాడు. మీరు బైబిల్లో ఏ భక్తుడినైనా తీసుకోండి, వాళ్ళు పర్సనల్గా దేవునితో సమయం గడిపారండి. దేవునితో సమయం గడపని ఒక్క భక్తుడు కూడా లేడు బైబిల్లో. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ భక్తుడినైనా చూడండి, దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు దేవుని సన్నిధిలో సమయం గడకపోతే దేవుడు మీతో మాట్లాడడం, దేవుడు మీతో మాట్లాడే అనుభవంలో మీకు ఉండకపోతే హెవెన్ని మర్చిపోవటం మంచిది. చివరి దినాల్లో పరలోకంలోకి అడుగు పెట్టడం అనేది చాలా అసాధ్యం. యూ మస్ట్ హ్యావ్ దట్ ప్రివిలేజ్. ఆ ఆధిక్యత మీరు కలిగి ఉండాలి. ఇది ఒక్కరోజే రాదండి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళండి, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత మీరు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని యేసు ప్రభుతో మాట్లాడటం స్టార్ట్ చేయండి. ఈరోజు మాట్లాడండి, రేపు మాట్లాడండి, ఎల్లుండి మాట్లాడండి, ఈ వారం మాట్లాడండి, ఈ 10 రోజులు మాట్లాడండి, ఈ 4 రోజులు మాట్లాడండి. ఒకరోజు మాట్లాడకపోతే యేసు ప్రభు మీతో మాట్లాడతాడు. మీరు డైలీ మాట్లాడుతూ ఉంటుంటే ఏదో ఒక టైంలో దేవుడు మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ముందు మనం మాట్లాడాలి. మాట్లాడుతూ ఉంటుంటే ఒకరోజు మీరు పడుకున్న తర్వాత దేవుడు వచ్చి నా కుమారుడా, నా కుమారి అంటాడు. అది పిలువబడితే చాలండి, యు ఆర్ రిజిస్టర్డ్ ఫర్ హెవెన్. మీరు ఆ రిలేషన్షిప్లోకి రావాలి. మీకు అర్థమైపోతుంది, దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. ఆ అనుభవంలోకి వస్తే మీరు గ్లోరీలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే మీరు హెవెన్లో ప్రివిలేజ్డ్ పర్సన్గా ఉంటారు, ఆధిక్యత పొందిన బిడ్డలుగా మీరు ఉంటారు. ఈ రాత్రి మీ తలల మీద నూనె పోసి చేతులు పెట్టి ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఈ ప్రార్థన జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన గ్లోరీని మీ లోపలికి పంపిస్తాడు. మీకు ఇష్టం లేకపోయినా మీరు ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి దేవుడు స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ని ఇవ్వబోతున్నాడు, ప్రార్థనాత్మని ఇవ్వబోతున్నాడు. మీకు ప్రార్థన చేయటం రాకపోయినా, మీకు ప్రార్థన చేయటం ఇష్టం లేకపోయినా, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు బలవంతంగా ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తున్న ఈ రాత్రి అభిషేకం మీ మీదకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నిద్రపోలేరు. యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేవునికి కనెక్ట్ చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తుతి నాయనా,
పరిశుద్ధుడా మీకు స్తుతి నాయన. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ రాత్రి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో మనము ముగింపులోకి వెళ్ళబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని అండి. దేవుని గొప్ప కార్యాలు మనం అనుభవించడం కొరకు దేవునితో మనము నడవాలి. దేవుని అభిషేకంలో మనం నడవాలి. దేవుని సన్నిధిలో మనం నడవాలి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, మనం చివరి దినాల్లోకి వచ్చేసాం. మనం చివరి దినాల్లోకి వచ్చేసాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. స్తుతి తండ్రి, స్తుతి ప్రభువా, స్తుతి తండ్రి, స్తుతి ప్రభువా, స్తుతి తండ్రి, స్తుతి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొన్ని నిమిషాలు మనం స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దామండి. కొన్ని నిమిషాలు లెట్స్ ప్రే. దేవుని కుమారి, దేవుని కుమారుడా, దిస్ ఈజ్ యువర్ టైం. ఈ టైంలో మనం ప్రార్థన చేయాలండి. మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని కుమారి, కొద్ది సమయం మీకు సమయం ఇవ్వబడుతుంది. దేవుడితో మీరు మాట్లాడాలి. దేవుని బిడ్డ, మీరు కళ్ళు మూసుకోండి, మీ హృదయాలు తెరవండి, మీరు దేవునితో మాట్లాడండి. అంతే మీరు చేయాల్సింది. ఈ రాత్రి మీరు ఏం చెప్పాలి అని అంటే, జస్ట్ సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాము. మీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నామండి. యేసయ్యా, 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 నీ కోసం వచ్చాను నాయన, నీ కోసం వచ్చాను ప్రభా. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి నుంచి నీతో నేను నడవాలి ప్రభా. నీతోనే నేను నడవాలి తండ్రి, నీతోనే నేను నడవాలి ప్రభా. ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి నాయన, ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి నాయన. యేసయ్యా, ఆఖరి దినాల్లోకి వచ్చేసాను ప్రభా. నా జీవితం అంతా, సమయం అంతా వృధా అయిపోయింది నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన, ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన, ఈ రాత్రి నన్ను అభిషేకించు ప్రభా. ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి. జస్ట్ కాల్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఒక అభిషేకంలోకి మనం వెళ్ళాలి అనండి. దేవుని సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలి. దేవుని ఆత్మ కార్యాలు మనం అనుభవించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తున్నామండి. ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు, ఈ రాత్రి యేసయ్య చాలా మందిని తాకబోతున్నారు. 8వ తారీఖు అక్టోబర్ నెల 2000 సంవత్సరంలో యేసయ్య నన్ను ముఖాముఖిగా దర్శించారు. యేసు ప్రభు నాకు ముఖాముఖిగా కనబడ్డారు. ఈ రాత్రి యేసయ్య మీకు ముఖాముఖిగా కనబడే సమయం ఇది. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఆకాశం తెరవబడే సమయం ఇది. అద్భుతాలు జరిగే సమయం ఇది. మహిమ దిగొచ్చే సమయం ఇది. యేసయ్య పాదాలు పట్టుకో, ఏడు. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. పరలోకం వెళ్ళబోతున్నాము. సరి చేసుకుందాం ఈరోజు మన జీవితాన్ని, సరి చేసుకుందాం, సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. ఏడు, ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా. అయ్యా, 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 అయ్యా. ఆయన పట్టుకుని ఏడవండి, ఏడవండి, ఏడవండి. ఈ లోకం అయిపోయింది, భవిష్యత్తు ఏమి లేదండి. యేసయ్య లేకుండా మనం ఏం చేయలేము. ఇదే లాస్ట్ డే, ఆఖరి దినాల్లోకి వచ్చేసాము. ఇక మనం దేని గురించి ఆలోచించలేము. దేవుని బిడ్డ, ఈ రాత్రి అడుగు, అడుగు, అడుగు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. Shala lulu toro shaka baka raka bolu toro shya. Just speak, speak, speak to the Lord, speak to the Lord. Stotram tandri, stotram prabha, stotram tandri. Konni యేసయ్యా, 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 నీ కోసం వచ్చాను నాయన, నీ కోసం వచ్చాను ప్రభా. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు నాయన, నాయనా నాతో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి నుంచి నీతో నేను నడవాలి ప్రభా, నీతోనే నేను నడవాలి తండ్రి, నీతోనే నేను నడవాలి ప్రభా. ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి నాయన, ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి నాయన.
యేసయ్యా ఆఖరి దినాల్లోకి వచ్చేసాను ప్రభా, నా జీవితం అంతా సమయం అంతా వృధా అయిపోయింది నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా, ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన, ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన, ఈ రాత్రి నన్ను అభిషేకించు ప్రభా, ఈ రాత్రి నన్ను అభిషేకించు నాయన. యేసయ్యా 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 యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి. జస్ట్ కాల్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఒక అభిషేకంలోకి మనం వెళ్ళాలి అనండి, దేవుని సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలి, దేవుని ఆత్మ కార్యాలు మనం అనుభవించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తున్నామండి. ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఈ రాత్రి యేసయ్య చాలా మందిని తాకబోతున్నారు. 8వ తారీఖు అక్టోబర్ నెల 2000 సంవత్సరంలో యేసయ్య నన్ను ముఖాముఖిగా దర్శించారు. యేసు ప్రభు నాకు ముఖాముఖిగా కనబడ్డారు. ఈ రాత్రి యేసయ్య మీకు ముఖాముఖిగా కనబడే సమయం ఇది. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఆకాశం తెరవబడే సమయం ఇది. అద్భుతాలు జరిగే సమయం ఇది. మహిమ దిగొచ్చే సమయం ఇది. యేసయ్య పాదాలు పట్టుకో, ఏడు. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. పరలోకం వెళ్ళబోతున్నాము. సరి చేసుకుందాం ఈరోజు మన జీవితాన్ని, సరి చేసుకుందాం, సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. ఏడు, ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా. అయ్యా 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 ఆయన పట్టుకుని ఏడవండి, ఏడవండి, ఏడవండి. ఈ లోకం అయిపోయింది, భవిష్యత్తు ఏమి లేదండి. యేసయ్య లేకుండా మనం ఏం చేయలేము. ఇదే లాస్ట్ డే, ఆఖరి దినాల్లోకి వచ్చేసాము. ఇక మనం దేని గురించి ఆలోచించలేము దేవుని బిడ్డ. ఈ రాత్రి అడుగు అడుగు అడుగు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. శాలా లూలు తోరు శక బాక రాక బౌలు తోరు. జస్ట్ స్పీక్ 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 టు ద లార్డ్, స్పీక్ టు ద లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. కొన్ని నిమిషాలు మనం ఆరాధన చేస్తూ ఉండగా మీకు మీరుగా ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫాదర్.